ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా. అవును. ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసా అండి? ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు. ఒక దగ్గర కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటుంది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చుంటాయి, రాతి నేల వచ్చుంటది, మంచి నేల వచ్చుంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని. ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం సులభం, చేయడానికి ఈజీ. విడివిడిగా అయితే కష్టం. అవును, ఆ వర్డ్ జల్లేప్పుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడుతున్నాం. జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు, మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు. అంతవరకును పాడుతుంటారు. అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు. అవునవును, అది లేదు, ఒరిజినల్లో లేదు, అది ఒరిజినల్ ప్లాన్లో లేదు. అది వారిని వన్నెస్లోనికి తీసుకొచ్చింది. అది మహత్తరమైన మహిమకరమైన సేవ. అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు, కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు. ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం.